ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం బొట్లపాలెం పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈవీఎం కింద పడిపోయింది. అయితే పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని సాయుధ బలగాలు రిటర్నింగ్ ఆఫీసర్కు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస, ఎట్లా ఉంది పరిస్థితి? ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలోనే ఏపీలో ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇన్సిడెంట్ కారణాలేంటి? ఇప్పుడు అక్కడ ఓటింగ్ కొనసాగుతోందా? పోలీసులు చేరుకున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో చిత్రమధుర సంఘటనలు అయితే ఎక్కువగానే జరుగుతున్నాయి. ప్రధానంగా సంతనోతలపాడు నియోజకవర్గంతో పాటుగా దర్శి మరియు కొండేపి నియోజకవర్గాలతో పాటు ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా చిత్రమధుర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పులల చెరువు మండలం సత్కోడు గ్రామంలో అయినట్లయితే ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు కూడా రాళ్లు రువ్వుకున్నారు. ఇందులో పలువురికి స్వల్ప గాయాలు కాగా అక్కడికి అప్రమత్తమైనటువంటి పోలీసులు సకాలంలో స్పందించి అక్కడ ప్రస్తుతానికి అక్కడ వాతావరణం అయితే సద్దుమైంది. అదేవిధంగా దర్శి మండలం పట్టణ గ్రామం అయితే ఈవీఎంలు మరియు ఏజెంట్లు ఇబ్బందులైనటువంటి తోపులు కాస్త బయట బహిరంగంగా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో నలుగురు కూడా పోలీసులు అప్రమత్తమై అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇరు వర్గాల వారు పూర్తిగా రాళ్లు కర్రలతోటి రోడ్డుపైకి రావడంతో పోలీసులు అప్రమత్తమై వారిని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి అయితే బొట్లపాలెం గ్రామంలో ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈ కొండేపి నియోజకవర్గంలో కానీ చూసుకున్నట్లయితే కొండేపి నియోజకవర్గంలో కూడా ఏజెంట్ల మధ్య మొదలైనటువంటి తోపులాట్లో ఓటు వేయడానికి వచ్చినటువంటి ఒక మహిళను గాయపరిచినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అక్కడ గొడవని సద్దుమరిగించి తర్వాత యథావిధిగా ఎన్నికలను అయితే కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ దర్శి మండలంలోని బొట్లపాలెం గ్రామంలో అయితే ఇప్పటికే ఇరు పార్టీ నేతలు కూడా రోడ్ల పైన ఒకరికొకరు ఎదురెదురు వచ్చి ఒకరినొకరు రెచ్చగొట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వారికి సర్ది చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ గొడవను పూర్తిగా అదుపులోనికి అయితే తీసుకురాని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకరిపైన టీడీపీకి చెందినటువంటి వ్యక్తులను వైసీపీ వ్యక్తులు గాయపరిచారనే నేపథ్యంలో అటు వైసీపీ నేత లలిత్ సాగర్, వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటుగా టీడీపీ అభ్యర్థి భర్త అయినటువంటి లలిత్ సాగర్ కూడా ఇక్కడ ఈ గ్రామంలోనికి వచ్చి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎదురెదురుగా ఒకరికొకరు కూడా పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో రానున్న పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగానే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. రైట్. అయితే శ్రీనివాస్, గతంతో పోలిస్తే ఇటువంటి ఘటనలు ఘర్షణలు చోటు చేసుకుంటాయి అని చెప్పి అదనపు పోలీసు బలగాలను పారామిలిటరీ దళాలను కూడా ఆంధ్రప్రదేశ్లో దింపినప్పటికీ ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే పోలింగ్ బూత్ చుట్టుపక్కల 144 సెక్షన్ ఉంటుంది, ఎక్కువ మంది గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. మరి అసలు ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఎస్పెషల్గా మీ ప్రకాశం జిల్లాలో కొంత ఇతర జిల్లాలతో పోలిస్తే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకు మరి పోలీస్ బలగాలు సరైన సంఖ్యలో లేవా? ఇక్కడ ప్రకాశం జిల్లాలో గతంలో పోలీస్ ప్రొడక్షన్ పోలింగ్ జరిగే సందర్భంలో ఈ తీవ్ర సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు కూడా గుర్తించినప్పటికీ పోలీస్ బలగాలను ఎక్కువ సంఖ్యలో కూడా ఒంగోలులోనే మోహరించిన పరిస్థితి ఉంది. మిగిలిన నియోజకవర్గాలపైన పోలీసు బలగాలను తక్కువ సంఖ్యలో మోహరించడం కూడా దీనికి ఒక కారణంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈసారి ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు కాస్త ఎక్కువగా డబ్బు పంపిణీ ప్రలోభాల పర్వం ఎక్కువగా కొనసాగడమే కాకుండా ఎవరికి వారు ప్రెస్టేజ్ గా తీసుకుని ఎన్నికలకు రావడంతో ఇటువంటి పరిస్థితి ఎదురైందని కూడా స్థానికులు ప్రధానంగా చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఈ ప్రలోభాల పర్వం ఎక్కువ కావడం, ఎవరికి వారే గెలుపు ధీమాపై ఉండటంతో ఒకరికొకరు పోటాపోటీ ఎన్నికల్లో భాగంగానే జరుగుతున్నట్లు ఉన్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కనీసం ప్రధానంగా 4-5 నియోజకవర్గాల్లో అయితే గొడవలు అయితే బాగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వీటిని సర్దుమాగడానికి పోలీసు బలగాలను అంతా పారామిలిటరీ టీం ని ప్రధానంగా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంచి రూరల్ ప్రాంతాలకు తక్కువ బలగాలను కేటాయించడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తిరిగి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేద్దాం. చెదురుముదురు ఘటనలకు మినహా ఏపీలో ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో 1-2 ప్లేస్లోనైతే ఇప్పుడే అప్డేట్స్ అంతా ఉన్నాయి. 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి చేరుకొని తోపులాటలు బాహాబాహికి దిగుతున్న దృశ్యాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏపీ ట్రెండ్స్ చూస్తే కనుక అటు కూటమి ఇటు అధికార వైసీపీ మధ్య స్వల్ప ఓట్ల తేడానే ఉంటుంది. గెలుపు ఓటముల మధ్య అంటే మెజారిటీ అతి తక్కువ సంఖ్యలో ఉంటుంది అన్న అంచనాతో ప్రతి ఒక్క ఓటును తమ వైపుకు వేయించుకునేందుకు అటు కూటమి నేతలు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ ప్రయత్నిస్తున్న
నేపథ్యంలో ఏపీ ఎన్నికలు కొంత ఉద్రిక్తత వాతావరణాన్ని అయితే ఏపీ ఎన్నికల్లో కనిపిస్తూ ఉన్నాయి.